దేవునికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు పాటల్లో తోడై ఉండి కాపాడినాడు. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చదివి ధ్యానము చేసుకుందాము. 133వ కీర్తన. 133వ కీర్తన యాత్ర కీర్తన దావీదుది. మొదటి 2-3 వచనాలు ఉన్నాయి. 3 వచనాలు ఉన్నాయి. ఈ 3 వచనాలను మనము ప్రభు ఎంతవరకు సహాయం చేస్తాడో అంతవరకు ధ్యానం చేసుకుంటా వస్తాము. మొదటి చరణం: సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. సియోను కొండల మీదికి దిగివచ్చు ఎర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి, మహోన్నతుడవైన దేవ, నీ పరిశుద్ధమైన పాదములకు కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. కనికర సంపన్నుడవు, కృప చూపేటువంటి దేవుడవు, నిన్న నేడు ఏకరీతిగా ఉండి కాపాడి కనికరించినందుకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మరొక నూతన దినమును మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రం ప్రభువా. కూడి వచ్చిన వారిని దీవించి ఆశీర్వదించండి. మైకు ద్వారా వింటున్న వారిని దీవించి ఆశీర్వదించండి. యూట్యూబ్ ద్వారా వింటున్న వారిని దీవించి ఆశీర్వదించండి. ఈ మాటలన్నీ కూడా మాకు అర్థమేంట్లో మీరు బోధించండి, సహాయం చేయండి. మీకు అప్పగించుకుంటూ రక్షకుడు మా విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలోనే ప్రార్థించి అడిగి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. కీర్తన గ్రంథాన్ని మనము ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ దినమున 133వ కీర్తనను మనము ప్రారంభం చేసుకున్నాం. ఈ 133వ కీర్తన ఇది దావీదు కీర్తన, యాత్ర కీర్తన అని వ్రాయబడింది. ఈ 3 వచనాలలో సహోదరుల ఐక్యత గురించి వ్రాయబడింది. సహోదరుల ఐక్యత గురించి వ్రాయబడింది. ఈ కీర్తన తన అనుచరులు అనగా తను వెంబడించేటువంటి వారు ప్రేమతోనూ పరిశుద్ధతతోనూ ఐక్యతతోనూ స్థిరపరచబడాలని దేవుని యొక్క కోరిక, ఆలోచన. ఇదే మాటలే మన ప్రభు అయిన యేసుక్రీస్తు యోహాను సువార్త 17వ అధ్యాయంలో వ్రాశాడు, ప్రార్థన చేశాడు. అందరూ కూడా ఐక్యత కలిగి ఉండాలా, ఐక్యత కలిగి జీవించాలా అనేది ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రార్థించినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. అంటే మరి సహోదరులలో మరి స్వార్థము కానీ దురాలోచనలు కానీ ఇవేవి కూడా చోటు చేసుకోకుండా, ఇవేవి కూడా వారిని దూరము చేయకుండా వీరందరూ పరిశుద్ధాత్మ పూర్ణులై పరిశుద్ధాత్మ కలిగిన వారై అందరూ కూడా ఐక్యతగా జీవించాలన్నది యేసుక్రీస్తు ప్రభు యొక్క కోరిక అన్నది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. అందరూ కలిసి పని చేయాలా, అందరూ కలిసి ప్రార్థన చేయాలా, అందరూ కలిసి ఆరాధన చేయాలా, అందరూ కలిసి జీవించాలా. ఐక్యత అన్నది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ప్రార్థన.
అనేది దేవుని వాక్యం మనకు బాగా గుర్తు చేస్తూ ఉంది. కాబట్టి మరి అందరినీ కూడా దేవుడు దీవించాలన్నదే ఆయన కోరిక అన్నది వాక్యం చెబుతుంది. ఈ దినమున మనము విశ్వాసుల యొక్క స్నేహం గురించి ఆలోచన చేద్దాం. విశ్వాసుల యొక్క స్నేహం గురించి మనం ఆలోచన చేద్దాం. విశ్వాసులు ఎట్లా స్నేహంగా ఉండాలి అనేది దేవుని వాక్యమే మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంది. చూద్దాం, చూడండి. బైబిల్ గ్రంథంలో 119వ కీర్తన 63వ చరణం చూడాలి. 119వ కీర్తన 63వ చరణం చూడండి. నీ యందు భయభక్తులు గలవారందరినీ, నీ ఉపదేశములను అనుసరించు వారిని నేను చెలికాడను అని అన్నాడు. ఇక్కడ దేవుని వాక్యం చెబుతున్న మాట, నీ యందు భయభక్తులు గల వారందరికీ అన్నాడు. నీ యందు దేవా, నీ యందు భయభక్తులు గల వారందరికీ, నీ ఉపదేశములను అనుసరించు వారికి నేను చెలికాడను అన్నాడు. చెలికాడను అనగా స్నేహితుడను అని దీనికి అర్థం. కాబట్టి ఒక మనిషి స్నేహితులను బట్టి అతడు ఎలాంటి వాడో తెలుస్తూ ఉంది. స్నేహాన్ని బట్టి అతడు మంచివాడా, అతడు చెడ్డవాడా అనేది మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి తన మిత్రులను జాగ్రత్తగా ఎన్నుకున్నాడు ఈ కీర్తనకారుడు. తన స్నేహితులను మంచివారిని ఎన్నుకున్నాడు. స్నేహితుల్లో 2 రకాలు ఉంటారు. ఒకడు మంచివాడు ఉంటాడు, మరొకడు చెడ్డవాడు ఉంటాడు. మంచిగానే ప్రవర్తించినట్టుగా, మంచిగానే ఆలోచన చెప్తూ కూడా చెడగొట్టేటువంటి స్నేహితులు భూమి మీద లేకపోలేదు. స్నేహితుల మధ్యలో కొట్లాటలు, స్నేహితుల మధ్యలో విభేదాలు, స్నేహితుల మధ్యలో మనస్కొరతలు ఎలాగొస్తాయంటే వారి యొక్క అవిధేయత లేదా స్నేహితుల మధ్య మరి విభేదాలు మనకు వస్తూ ఉంటాయి. అయితే మంచి స్నేహితుడు విడవక ప్రేమించును అని దేవుని వాక్యం చెప్తున్నట్టుగా స్నేహితుల మధ్య కొట్లాటలు కానీ, విభేదాలు కానీ, అసూయలు కానీ ఇవేవి ఉండకుండా ఎవరు స్నేహం చేస్తారో అతని మనసు ఎటువంటిదో మనము లేదా ఈ కీర్తనకారుడు గుర్తించి ఎన్నుకున్నట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంది. ఇదే బైబిల్లో మనం చూసినప్పుడు 15వ కీర్తన మరి 4వ చరణం మనం చూడగా దేవుని వాక్యం ఇలా చెబుతూ ఉంది. చూడండి, 15వ కీర్తన 4వ చరణం. 4వ చరణాన్ని మనము చూడగా, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవాయందు భయభక్తులు గల వారిని సన్మానించును, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు అనే మాట ఉంది. స్నేహితుల మధ్య నష్టాలు వచ్చినప్పుడు, స్నేహితుల మధ్య కష్టాలు వచ్చినప్పుడు మాట తప్పడు అనే మాట ఉంది. ఇతడే నిజమైన స్నేహితుడు. మాట తప్పేవాడు స్నేహితుడు కాదు, మాట తప్పని వాడే స్నేహితుడు. ఆ మాట నెరవేర్చేవాడే స్నేహితుడు అని ఈ 15వ కీర్తన 4వ చరణం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. నష్టము కలిగిన అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగిన మాట తప్పడు అనే మాట దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఇక 101వ కీర్తన కూడా చూద్దాం. 101వ కీర్తన 6-7 వచనాలు. 6-7 వచనాలు చూడగా, నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు. అబద్ధములాడువాడు నా కనుల ఎదుట నిలవడు అని దేవుని వాక్యం చెబుతుంది. దేవుడు చెప్పిన మాట ఇక్కడ గుర్తు చేసుకుంటున్నాం. ఏమిటంటే, నా యొద్ద నివసించున్నట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను అన్నాడు. దేవుని యొద్ద నివసించాలంటే ఎలాంటి వాడే ఉండాలంట?
నమ్మకస్తుడై ఉండాలా? నమ్మకస్తుడై ఉండాలి. కానీ నేటి దినాల్లో నమ్మకస్తులు కనపడడం లేదు. నష్టపరిచే వారు కనిపిస్తూ ఉన్నారు, అపనమ్మకస్తులు కనిపిస్తూ ఉన్నారు, దురాశపరులు కనిపిస్తూ ఉన్నారు, దుష్టులు కనిపిస్తూ ఉన్నారు. స్నేహితుని మోసం చేసి స్నేహితుని కుటుంబాలను వినాశనం చేసేటువంటి వాళ్ళు లోకములో చాలామంది కనిపిస్తారు. అందుకోసమే వాక్యం చెబుతున్న మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. నా యొద్ద నివసించున్నట్లు అన్నాడు, నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను అంటూ అన్నాడు. మోసము చేయవాడు నా ఇంట నివసింపరాదు అన్నాడు. మోసం చేసేవాడు, అన్యాయం చేసేవాడు, అక్రమం చేసేవాడు నా ఇంట నివసింపరాదు, నా ఇంట నివసింపరాదు. అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలబడు అని దేవుని వాక్యం చెబుతుంది. అందుకోసము జాగ్రత్తగా మనము స్నేహభావముతో మంచి మనసుతో ఐక్యత కలిగి జీవించాలన్నది దేవుని వాక్యం మనకి ఇక్కడ జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది. ఇదే మాటలు ఈ పాత నిబంధనలోనే మనకి చూడగా మలాకి గ్రంథములో కూడా ఈ మాట రాయబడింది. చూడండి, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. మలాకి గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనము చూడగా దేవుని వాక్యం ఇలా చెబుతుంది. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సమ్ముఖమునందు రాయబడి ఉండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ప్రభునందు సోదరి సోదరులారా, దేవుని వాక్యం చెబుతూ ఉంది, యెహోవా యందు భయభక్తులు గల వారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా అనే మాట. దేవుని యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు ఏం చేస్తారంట? మాట్లాడుకుంటూ ఉంటారు. మాట్లాడుకునుట, అది దేవుని గురించి మాట్లాడుకునుట, దేవుని వాక్యం గురించి మాట్లాడుకుంటుంటే యెహోవా చెవి ఎగ్గి ఆలకిస్తాడంట. మనం మాట్లాడుకునే మాటలను కదా, మన సంభాషణ దేవుడు ఆలకిస్తాడు, దేవుడు వింటాడు, ఆలకిస్తాడు అన్నది మనకు అర్థమవుతుందా? ఒకరినొకరు కలిసి మాట్లాడుకునేటప్పుడు దేవుడు మన మధ్య ఉన్నాడు, దేవుడు మన మాటలు వింటున్నాడు, ఆలకిస్తున్నాడు అనేటువంటి అవగాహన ఎవరికి ఉంటుందంటే యెహోవా యందు భయభక్తులు గల వారికి మాత్రమే ఈ యొక్క అవగాహన ఉంటుంది. ఎవరు వినలేదులే, ఎవరు చూడలేదులే, మన మాటలు ఎవరు వింటారులే అని ఎప్పటికీ అనుకోకూడదు. చిన్నప్పుడు ఇట్లా అంటుంటేనమాట, రేయ్ గోడకు చెవులు ఉంటాయిరా అనేవాళ్ళు. అంటే గోడకు చెవులు ఉంటాయనే కాదు, మన మాటలు బయట వాళ్ళు వింటూ ఉంటారు అని, అంతే కదా. అదేవిధంగా ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామున కూడి ఉందో అక్కడ నేను ఉంటానని ప్రభు చెప్పినాడు. ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటే అక్కడ దేవుడు ఉండి మీ మాటలను ఆయన వింటూ ఉంటాడు అని దేవుని వాక్యం చెబుతుంది. ఆలకించెను అనే మాట ఉంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సమ్ముఖమందు వ్రాయబడి ఉండెను. అబ్బో, ఒక గ్రంథం రాయబడిందట. మన సంభాషణ, మన మాటలు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం, ఏమి మాట్లాడుకుంటున్నామో ఇవన్నీ కూడా జ్ఞాపకార్థముగా దేవుడు తన గ్రంథములో వ్రాసి ఉంచాడు. కాబట్టి జాగ్రత్త అన్నది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. మనం ఎంతో జాగ్రత్తగా మాట్లాడుకోవాలా. మనం మాట్లాడేటప్పుడు కదా, మన మాటలు అవి మంచి మాటలేనా, లేదా ఒకరిని చెడగొట్టే మాటలా, ఒకరిని బాగు చేసే మాటలా, మనం ఏం మాట్లాడుకుంటున్నాం అనేది కూడా కొంత అవగాహన తెచ్చుకోవడము ఎంతైనా మంచిది. అందుకోసమే మీరిద్దరున్నప్పుడు మీ ఇద్దరి గురించి మాట్లాడుకోండి, కానీ మూడో వ్యక్తి గురించి మాత్రం చెడుగా మాట్లాడుకోకుండా జాగ్రత్త కలిగి ఉండాలనేది దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. సహజంగా ఇద్దరం కూడినప్పుడు కదా, పలాని వారు ఇట్లా, పలాని వాళ్ళు ఇట్లా అని మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ వారి గురించి
ఏమాత్రం కూడా చెడును చెప్పకుండా చక్కగా మరి మంచిగానే మాట్లాడుకునేవారుగా ఉండాలనేది దేవుని వాక్యం చెబుతుంది. ఏదో ఇలా అంటారు కదా, అనడమా అనిపించుకోవడమా అన్నది. అవునా? యథార్థంగానే అనండి, తన ముందరిని మాట్లాడండి. తనను దాపున పెట్టి మాట్లాడుకోవడం ఏమాత్రం బాగుండదు అనేది మనము జ్ఞాపకానికి తెచ్చుకోవాలన్నదే వాక్యం చెబుతున్నమాట. చూద్దాం బైబిల్లో ఇంకేం రాయబడిందంటే, లూకా సువార్త 24వ అధ్యాయం 15వ వచనము చూడగా దేవుని వాక్యం ఇలాగ చెబుతూ ఉంది. లూకా సువార్త 24వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూడగా, వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఇక్కడ ఎమ్మాయి ప్రయాణం, ఇద్దరు సహోదరులు ఎమ్మాయికి ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉన్నారు. వెళ్తూ వారిద్దరు కూడా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఏం మాట్లాడుకుంటూ వెళ్తున్నారు ఇద్దరు అంటే, యేసు ప్రభు చనిపోయినది, సమాధి చేయబడింది, ఆయన తిరిగి లేచింది, ఇవన్నీ కూడా వారు సంభాషిస్తూ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నారు. పోతా ఉంటే యేసు ప్రభు వారిని కలుసుకున్నట్టుగా దేవుని వాక్యం మనకు చెబుతుంది. ఆ మాట చూడండి, 13వ వచనము 14వ వచనం చదువుకుందాం. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులంటిని గూర్చి ఒకరితోనొకరు సంభాషించుచు ఉండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. యేసు తానే దగ్గరకు వచ్చాడు, వారితో కూడా నడుస్తూ ఉన్నాడు. మనకేమర్థమవుతుంది ఇక్కడ అంటే, మనమిద్దరం కలిసి వెళ్తూ ఉండగా, ప్రయాణం చేస్తూ ఉండగా మనతో పాటు ఎవరున్నారని అర్థమవుతుంది. మనతో పాటు యేసు ప్రభు కూడా ఉన్నాడు. మనతో పాటు యేసు ప్రభు ప్రయాణము చేస్తూ ఉన్నాడు. ఎంత మంచి మాట బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇద్దరు కలిసి వెళ్తూ ఉండగా, ఇద్దరు సంభాషిస్తూ ఉండగా, ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా, ఇద్దరు నడుస్తూ ఉండగా యేసు కూడా వారితో నడిచినాడు. వారిని కలుసుకున్నాడు, వారితో కూడా నడిచినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. నడుస్తున్నవాడు ఇక మాటలు ఆలకించడా? నడుస్తున్నవాడు ఇక వారిలోని ఆలోచనలన్నీ కూడా ఆయనకు తెలియదా? తెలుసు. కాబట్టి ఇద్దరి ప్రయాణంలో దేవుడు కూడా మూడవవాడుగా ఉంటాడు అన్నది, ఇద్దరి సంభాషణలో దేవుడు కూడా ఉండి వారి మాటలు ఆలకించుతాడు అన్నది మనకు అర్థమైన విషయాలు. ఇవి తెలియక చాలామంది కదా, ఎవరు లేరులే, మాతో ఎవరు లేరులే అని ఎప్పుడు అనుకోవద్దు. ఇద్దరున్న చోట మూడవాడు కూడా దేవుడు ఉంటాడన్న సంగతి దేవుని వాక్యం చెప్తున్నమాట. ఇద్దరు కూడి ఉండి ప్రార్థన చేస్తుంటే మూడవాడు దేవుడు కూడా మన మధ్య ఉన్నాడన్న సంగతి మనకు అర్థమైన విషయం. గుర్తుంచుకోవాలి ఈ సంగతులు. సరే, ఇంకా చాలా మనకు బైబిల్లో మనకు కనిపిస్తాయి. ఆయన అన్నాడనమాట, వారితో మాట్లాడుతూ ఇట్లా అన్నాడు కదా, 16వ వచనంలో రాయబడిన మాట. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను అని మాట ఉంది. 17వ వచనంలో ఆయన, మీరు నడుచుచూ ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమని అడుగగా వారు దుఃఖముఖులై నిలిచిరి అన్నమాట. యేసు ప్రభు అడుగుతున్నాడు వారిని. ఏమడిగాడు వారిని? మీరు నడుస్తూ ఉన్నారు, వాస్తవమే, మీరు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్నారే, ఈ మాటలేమని అడిగినాడు. ఈ మాటలేంది? మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? మీరు ఎవరి గురించి చెప్పుకుంటూ పోతున్నారు అంటే, వారు నిలిచి, అవునా, వారు దుఃఖముఖులై నిలిచిరి. దుఃఖము వారిలో ఉంది. నడుస్తున్నారు కానీ వారిలో మనశ్శాంతి లేదు. నడుస్తున్నారు కానీ మాట్లాడుతున్నారు కానీ వారిలో ఏమి లేదు, నెమ్మది లేదు. ఎందుకంటే యేసు ప్రభు గురించి వాళ్ళు సంభాషిస్తున్నారు. మంచోడు కదా, ప్రభు మంచోడు, ఆయన నీతిమంతుడు, ఆయన మనల్ని ప్రేమించినాడు, ఆయనతో పాటు మనము 3.5 సంవత్సరాలు జీవించినాం. అయితే మనకు దూరం చేశారు ఈ ప్రజలు, అవునా, ఆయన శిలువ వేశారు, చంపారు, సమాధి చేసినారు, ఎంత ఘోరం అని మాటలు ఏమైనా వాళ్ళు మాట్లాడుకుంటున్నారేమో తెలియదు. ఏదేమైనా కానీ
మీరేం మాట్లాడుకుంటున్నారు అనగా వాళ్ళు దుఃఖముఖులై నిలిచిరి అనే మాట ఉంది. 18వ వచనంలో వారిలో క్లేమోప అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీ ఒక్కడవే ఎరుగవా అని ఆయనను అడిగిరి. నీ ఒక్కడవే ఎరగవా? అవునా, నీ ఒక్కడవే ఎరగవా? నీకు తెలియదా? యెరూషలేములో ఏమి సంభవించిందో నీకు తెలియదా కదా? ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీ ఒక్కడవే ఎరగవా అని అన్నప్పుడు ఆయన అవి ఏమని వారిని అడిగినాడు. వారన్నాడు, నజరేయుడైన యేసును గురించిన సంగతులే. అర్థమైందే? నజరేయుడైన యేసును గురించిన సంగతులే. వారిలో ఇక మిగతా వారి గురించి వాళ్ళు ఏం మాట్లాడుకోవడం లేదు. యేసును గురించిన సంగతులు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. యేసు ప్రభు గురించి మాట్లాడుకుంటున్నారు. అదేవిధంగా మనం ఇట్లా కలిసినప్పుడు, ఇట్లా కూడినప్పుడు మనం ఏం చేయాలంటే మనము పరలోక సంబంధమైన సంగతులు మనము మాట్లాడుకోవాలా. పర సంబంధమైన మాటలు మాట్లాడుకోవాలి, కానీ భూ సంబంధమైన మాటలు మనం మాట్లాడుకోకూడదు. ఆయమ్మిట, ఈ అమ్మిట, ఆయనెట్ట, ఈయనెట్ట కదా, ఇవన్నీ మనకు అనవసరం. యేసును గురించిన సంగతులే, నజరేయుడని యేసును గురించిన సంగతులే. ఆయన దేవుని ఎదుట, ప్రజలందరి ఎదుట క్రియలోను వాక్యమును శక్తిగల ప్రవక్తై ఉండెను. క్రియలో, మాటల్లో, ప్రవర్తనలో, అవునా, శక్తిగలవాడు. వాక్యములోను శక్తిగల ప్రవక్తై ఉండెను ఆయన అనే మాట దేవుని వాక్యం చెబుతుంది. అయితే మన ప్రధాన యాజకుల అధికారులు ఆయనను ఎలాగూ మరణశిక్షకు అప్పగించి శిల వేయించరో నీకు తెలియదా? వీరి మధ్య సంభాషణ ఎట్లా జరుగుతుందో నీకు తెలియదా అన్నారు. ఇశ్రాయేలు విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములు ఆయను. నేటికి 3 రోజులు అయిపోయింది. యేసుప్రభు ఏం చెప్పినాడు? 3వ దినమున తిరిగి లేస్తాను చెప్పినాడు కదా. ఆ సంగతి వీళ్ళకి అర్థం కావడం లే. నేటికి 3 రోజులైంది. అప్పటికే యేసుప్రభు ఏం చేసినాడు? లేచి వారితో ఉన్నాడు. ఆ సంగతి వాళ్ళకు తెలియదు. ఆ తర్వాత వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, మాలో కొందరు స్త్రీలు తెల్లవారుగానే సమాధి యొద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చినారు అని అన్నారు. ఆ తదుపరి దేవదూతలు తమ కనబడి ఆయన బతికి ఉన్నాడని చెప్పిరి. మాతో చెప్పి మాకు విస్మయము కలగజేసిరయ్యా. ఆయన లేచినాడు, బతుకున్నాడని చెప్పి మాకు చెప్పినారు దేవదూతలు అనే మాట కనిపిస్తుంది. సంభాషణ, శిష్యుల మధ్య, యేసు ప్రభు మధ్య సంభాషణ. ఆయన గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎంత మంచి సంభాషణ! ఈ సంభాషణ ఇలాగ ఉండాలా. సంభాషణ అన్నది మనము గుర్తుంచుకోవాలి. ఇక యేసుక్రీస్తు ప్రభువారు వారితో కొన్ని మాటలు తెలియజేశారు. అవేంటంటే చూడండి, 25వ వచనములో, అందుకు ఆయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా అన్నాడు. అవివేకులారా, మందమతులారా అన్నమాట. వారికి ఏముంది? వారు అవివేకులు, వారు మందమతులు అన్నమాట. అంటే చెప్పిన మాటలు మర్చిపోయినారు. నేను చెప్పలేదా మీకు? బతుకున్నప్పుడు నేను చెప్పలేదా? యేసుక్రీస్తుని బంధిస్తారు, మనుష్య కుమారుని బంధిస్తారు, చంపుతారు, సమాధి చేస్తారు, 3వ దినం తిరిగి లేస్తాడు అని నేను చెప్పినా కదా మీకు మందమతికి ఉంది. అవునా? మర్చుకుండదు. ఏవేవో మర్చుకుంటాయి. లోకంలో జరిగిన సంగతులు మర్చుకుంటాయి, ఎప్పుడో జరిగిన సంగతులు మర్చుకుంటాయి, కానీ పర సంబంధమైన విషయాలు, ప్రభు గురించిన విషయాలు మర్చుకుండవు. అందుకోసమే ప్రభు అన్నాడు, ఆయన చెప్పిన మాట, అవివేకులారా, అవునా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నింటిని నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించడం అగత్యము కాదా అని వారితో
చెప్పి మోసయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖమంటిలో తన్ను గురించిన ప్రవచనము భావము వారికి తెలిపెను అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. యేసుక్రీస్తుని గురించి తెలుసుకొనుట మనం అంశం. ఇద్దరు కలిసి స్నేహితులు, అవునా, విశ్వాసుల స్నేహం. ఆ స్నేహితుల మధ్య దేవుడు ఉన్నాడు అన్న సంగతి దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇవే సంగతులే ఇలా బైబిల్ చెప్తుంది. చూడండి, అపోస్తుల కార్యము 2:42 దేవుని వాక్యం చెప్తున్న మాట. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 44 చూడండి, 42వ వచనం చూడగా అక్కడ వాక్యం చెప్తున్న మాట జ్ఞాపకము చేసుకుందాము. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి అన్న మాట ఉంది. 46 కూడా చదువుకుందాం. 46వ వచనం కూడా, మరియు వారి ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనొచ్చు, ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారైరి అన్నమాట. విశ్వాసుల స్నేహం, దేవుని పిల్లల స్నేహం, యేసుక్రీస్తు నమ్మిన వారి యొక్క స్నేహం ఏంటంటే వాక్యం చెప్తున్న మాట. అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట, ఇది విశ్వాసుల యొక్క స్నేహం అంటే. అందరు కలిసి ఉండాలా. కుటుంబ ప్రార్థన అందరిని ఆహ్వానించుకోవాలా. అందరము ఉండాలా ఆ కుటుంబంలో. వాక్యం చెప్తున్న మాట అది. వారి ఏక మనస్కులై అన్నమాట ఉంది. ప్రతిదినం దేవాలయంలో తప్పక కూడుకొనొచ్చు, ఇంటింట రొట్టె విరుచుచు అనే మాట ఉంది. దేవాలయంలో తప్పక కూడుకుంటూ ఉన్నారు, ఇంటింట రొట్టె విరుచుచు అనే మాట కనిపిస్తుంది. అంటే ఏక మనస్సు, సహోదరుల మధ్య, సహోదరుల మధ్య ఏక మనస్సు, సంఘస్థుల మధ్య ఏక మనస్సు ఉండాలని దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. రోమపత్రిక 1వ అధ్యాయము 12వ వచనం కూడా చూద్దాం. రోమపత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని మనము చూడగా దేవుని వాక్యము మనకిలాగా తెలియజేస్తూ ఉంది. ఆ మాట కూడా చదువుకుందాం. ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనను మీకిచ్చుటకు మిమ్మల్ని చూడవలనని మిగులా అపేక్షించుచు అన్నమాట మనకు కనిపిస్తూ ఉంది. ఇక ముందుకు సాగుదాం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3, 4, 5 వచనాలు మనము చదవాలి. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములలో మీరు నాతో పాలివారి ఉండుట చూచి మీలో ఈ సత్క్రియ నారంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచు నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అన్నాడు. ఫిలిప్పీ సంఘానికి పౌలు పత్రిక రాస్తూ చెప్పిన మాటలు ఇవి. కృతజ్ఞత ప్రార్థన ఇందులో కనిపిస్తూ ఉంది. ఎవరి కోసం చేశాడు ప్రార్థన? ఎవరి నిమిత్తం చేశాడు ప్రార్థన? సంఘం నిమిత్తమై, విశ్వాసుల కోసమై అన్నమాట మనకు బైబిల్ చెబుతుంది. ఈ మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండుట చూసి, సువార్త పని విషయంలో పాలివారు, సంఘస్థులు సేవకునికి పాలివారై ఉండాలి. సువార్త పని విషయంలో సువార్తకు బోధం అంటే రావాలంతే. మేము రాలేము, మాతో కాదు, అవునా, ఇలాంటి సాకులు చెప్పొచ్చు. చెప్పకూడదు అసలు. సువార్తలో పాలివాళ్ళు, అవునా. పౌలుకు ఫిలిప్పీ సంఘస్థులు ఏమైనారట? సువార్త పని విషయములో పాలివారై ఉండుట చూచి అన్నమాట. పాలివారంట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన నా వాడు యేసుక్రీస్తు అన్నాడు. యేసుక్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగించిన రూఢిగా
నమ్ముచున్నాను అనే మాట మనకు కనిపిస్తుంది. మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముగా ప్రార్థన చేయొచ్చు, నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నప్పుడెల్లా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మీ నిమిత్తమై నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎందుకంటే మీరు సువార్త పని విషయంలో పాలివారు. ఇలాగ పాలిభాగస్తులై ఉంటే కనుక సంఘం ఎంత బాగుంటుందో. అలా పాలిభాగస్తులు కావాలని పౌలు ఇక్కడ చెప్పినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. అయితే ఒక దురదృష్టమైనటువంటి సంగతి ఏమిటంటే ఎబ్రీ పత్రిక 10:24-25లో దేవుని వాక్యం ఏం చెబుతుంది? కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజంగా కూడటం మానక అని దేవుని వాక్యం చెబుతుంది. కొందరు మానుకుంటూ ఉన్నారు. సువార్త పని విషయంలో పాలివారు కాకుండా మానేస్తూ ఉన్నారు. బాధాకరమైన విషయం. కొందరు మానుకున్నట్లుగా సమాజం కూడటం మానక ఒకరినొకరు హెచ్చరించుచు అన్నమాట ఉంది. మానకుండా ఏం చేయాలంట? ఒకరినొకరు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పవలనని ఆలోచించుదాము అన్నమాట. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది ఏం చేయాలంట? మరి ఎక్కువగా అలాగు చేయుటకు ప్రేమ చూపుటకు సత్కారములు చేయడానికి ఒకరిని హెచ్చరించుకోండి. అవునా? ఒకరినొకరు హెచ్చరించుకోండి. పురుకొల్ప వల్లని ఆలోచన చేయండి. పోతమేలేరా, రాకపోతే రాకమేలే అనే ఆలోచన మనలో ఉండకూడదంట. ఆలోచన ఉండకూడదు. పడిపోయినాడా లేవనెత్తండి, రావడం లేదా పలకరించండి. మానుకున్నాడా ప్రయత్నం చేయండి, మాట్లాడండి, నడిపించండి సంఘానికి. కానీ అలానే పడిపోకుండా అలాగనే పోన్లే, ఒక్కడే కదా, పోన్లే ఒక కుటుంబం కదా అనుకోకూడదు. ప్రయత్నం చేయాలంతే. ఆ తర్వాత దేవుడే తన సంగతిని ఆలోచన చేస్తాడు. మంచిది. నా ప్రియమైన సోదరులారా, దేవుని వాక్యం చెబుతున్న మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. 133వ కీర్తనను మనం చదువుకున్నాం. ఇందులో రాయబడిన మాట, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. కాబట్టి విశ్వాసుల యొక్క స్నేహం ఎలా ఉండాలనో కొన్ని వచనాలు మనం చూచినాం. అలాగని మనం ఉండడానికి మనము ప్రయత్నం చేద్దాం. ప్రభువు తన మాటలు తన కృపలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు నాయనా వందనాలు తండ్రి, స్తోత్రం స్తుతులు చెల్లించుచున్నాం. చెప్పబడిన మాటలు దీవించి ఆశీర్వదించండి. మా హృదయాల భద్రపరిచి స్థిరపరిచి కాపాడి సహాయం చేయమని మేమందరం కూడా ఒకరినొకరు హెచ్చరించుకుంటూ ప్రార్థన చేస్తూ నీతో ఉండే భాగ్యం మాకు అనుగ్రహించి దర్శించి మీ కాపుదల దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలోనే ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.